అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిన్న ఉల్లిపాయలు ములక్కాడతో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం నేను ముందుగా 1 కేజీ మటన్ తీసుకున్నానండి. కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసి లాస్ట్లో కొంచెం సాల్ట్ వాటర్లో వాష్ చేసి తీసుకున్నానండి. దీనికోసం చిన్న ఉల్లిపాయలు 1 ములక్కాడ కూడా తీసుకున్నానండి. 1/2 కిలో చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. మనం రెగ్యులర్గా వాడే ఉల్లిపాయల కన్నా ఈ చిన్న ఉల్లిపాయలతో కర్రీ కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్లనే సాంబార్ ఉల్లిపాయలను కూడా అంటారు కదండి. నాకు 1/2 కేజీ ఉల్లిపాయ ముక్కలు ఈ కప్పుతో కప్పుడు వచ్చినాయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు తీసుకున్నానండి. కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం కారం 4 స్పూన్లు తీసుకున్నాను, రాళ్ళుప్పు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, అలాగే 2 యాలక్కాయలు 2 లామొగ్గలు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుని కలుపుకోవాలండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు చూసారండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇంకొంచెం 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మటన్ వేసుకోవాలండి. చూసారా పూర్తిగా మగ్గిపోయినాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మటన్ వేసుకోవాలండి. మటన్ మొత్తం వేసేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. నేను 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్ విజిల్ లేకుండా నార్మల్గా మూత పెట్టేసానండి. నార్మల్గా మూత పెట్టుకుని చూసారు కదండి 5 మినిట్స్ తర్వాత వాటర్ ఎలా వచ్చి మటన్లో నుంచి ఊరినాయో. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. చూసారు కదండి నాకు వాటర్ ఇంకిపోయినాయి. నాకు ఈ ప్రాసెస్ జరుగుతాక 10 మినిట్స్ టైం పట్టిందండి. 10 మినిట్స్లో వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ చూడండి ఎలా తేలుతుందో. మనం ఈ స్టేజ్లోనే ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. అంటే కారం, నేను ఒక 4 స్పూన్లు కారం వేసానండి. కారం ఘాటు తక్కువ కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసానండి. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. 1 స్పూన్ పసుపు వేసానండి. అలాగే ములక్కాడ ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ఈ స్టేజ్లోనే ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, 1 స్పూను జీలకర్ర వేసుకుని మీరు కావాలంటే కుక్కర్ విజిల్ పెట్టేసుకోవచ్చండి. ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే నార్మల్గానే కుక్ చేస్తున్నానండి. నేను ఎలాంటి విజిల్లు పెట్టుకోవట్లేదు. ఇంకా 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది కనుక నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేస్తే మటన్ సరిగ్గా ఉడకదండి. అందుకనే నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. చూసారు కదండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇంక ఈ స్టేజ్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. మటన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కర్రీ చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.